Welcome to Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను పూజించడానికి, నేను ఆరాధించడానికి నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ప్రేమించే వారి యొక్క లోకంలో మీరు మమ్మల్ని ఉంచారు. నీ నామాన్ని మహింపరచడానికి మీరు మమ్మల్ని ఉపయోగించుకుంటున్న విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలు విని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. నీలోని ఆనందమును మీరు తండ్రి మీరు మాలో ఉంచుతున్న విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి నీ నిండైన దీవెనలు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధమైన నామములో సమస్త పునర్భవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా. కరుణ నీడలో కృపావాడలో నీతోనుంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతోనుంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే కీర్తనలు 119వ అధ్యాయం 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే మనం దేని అని సంతోషించాలనే విషయాన్ని మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క లోకంలో మనకు అవసరమైన సంపద, ఆ సంపద మనతో ఉన్నప్పుడు మనము ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాము. కానీ నిజమైన సంతోషం ఏంటి అని మన యొక్క జీవితంలో మనం ఆలోచించుకున్నట్లయితే యేసే మన యొక్క జీవితం నిజమైన సంతోషం. కాబట్టి ఇన్నాళ్ళు మనము మంచి ఆహారం తింటున్నామని సంతోషిస్తూ ఉంటాం, లేదా మంచి బట్టలు వేసుకుంటున్నామని సంతోషిస్తూ ఉంటాం, లేదా మనకు మంచి ఇల్లుందని సంతోషిస్తుంటాం, లేదా గొప్ప విజయాలు మన యొక్క జీవితంలో మనం పొందుకుంటున్నామని సంతోషిస్తూ ఉంటాం, మనం వేసే ప్రతి అడుగులో మనం విజయం పొందుకుంటున్నామని చెప్పని సంతోషిస్తూ ఉంటాం. అదేవిధంగా మన యొక్క జీవితంలో మనం అనుకున్నదంతా ఎంతగానో మనం పొందుకుంటున్నామని సంతోషిస్తూ ఉంటాం. కానీ ఈనాడు మనం ప్రశ్నించుకుంటే నిజమైన సంతోషాన్ని మన యొక్క జీవితంలో మనం ఉంచుకొని ఉన్నామా లేదా అని మనము ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. యేసే మన యొక్క జీవితంలో నిజమైన సంతోషం. ఈ యొక్క సంతోషాన్ని మన యొక్క జీవితంలో మనం పొందుకున్నప్పుడు ఇహమందును మనం సంతోషంగా ఉండగలుగుతాం, పరమందును సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇహమందును సంతోషించే సంతోషం వైపు మన యొక్క హృదయాన్ని మనము ఆశించకుండా పరమందు మనల్ని సంతోషంగా ఉంచే యేసయ్యను మన యొక్క చేతిలో మనం కలిగి ఉందాం. ఇహ పరమందును యేసయ్యలో మనం ఆనందిద్దాం. దేవుడు ఇటువంటి సంతోషంతో కుటుంబ సమేతంగా మనం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. నీవుంటే చాలు నాకు